ప్రభుత్వం మారినా ఉన్నతాధికారుల తీరు మారలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. ఇప్పటికీ ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే తప్ప తాము పని చేయం అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యోగులపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపించి న్యాయం చేయాలని చంద్రబాబును కోరారు. కొన్ని శాఖల్లో ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు ఆ పాత విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారు. దానికి నేనే సాక్ష్యంగా ఉన్నా. కేవలం ఎఫ్ఐఆర్ లో నా పేరు పెట్టినందుకు గాను నన్ను సస్పెన్షన్ లో పెట్టి సంవత్సరంన్నర కావస్తున్నా ఒక్కసారి విచారణకి పిలవడం గాని, ఒక మెమో ఇవ్వడం గాని, ఒక ఛార్జెస్ పెట్టడం గాని, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం గాని, కనీసం నన్ను ఇన్వెస్టిగేషన్కి పిలవడం గాని చేయకుండా ఈ రోజు కూడా జీతభత్యాలు చెల్లించకుండా అదే రకమైన వేధింపులకి నేటికి కొనసాగిస్తా ఉన్నారు. ఆ కమర్షియల్ ట్యాక్స్ లో ఉన్నటువంటి ఆ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్ అనే అధికారి ఇప్పటికి కూడా ధనంజయ రెడ్డి గారో సజ్జల రామకృష్ణారెడ్డి గారో చెబితే తప్ప మేము పనిచేయమనేటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్న విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఈ విషయాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకుని శాసనసభలో వెల్లడించినట్టుగా టీపీఎస్ ఉద్యోగుల మీద పెట్టిన కేసులు గాని, వివిధ ప్రభుత్వ శాఖలో వివిధ అధికారులు ఉద్యోగులు పెట్టిన అక్రమ కేసులన్నింటినీ త్వరితగతిన విచారణ చేసి అందులో అక్రమం అని తేలినటువంటి వాటిని మరి ప్రభుత్వమే స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకునే దానికి ఒక విధానాన్ని త్వరలో ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన కోరుకుంటా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.